హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కన్స్ట్రక్షన్ రికార్డ్స్. ఈరోజు వచ్చేసి మనం 60 గజాలలో లేదా మనకి 1.23 సెంట్లు వస్తాయి. అదేవిధంగా మనకి ఎస్ఎఫ్టీ కన్వర్ట్ చేస్తే 540 ఎస్ఎఫ్టీ వస్తుంది. అంటే మనకి 540 ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటికి టోటల్ కాస్ట్ మనకి టోటల్గా కింద నుంచి మనకి కంప్లీట్ అయిపోయి ఎంత కాస్ట్ అవుతుంది మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మన సిమెంట్ తెలుసుకుందాం. సిమెంట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ కానీ మనకి 230 నుంచి మనకి 250 బ్యాగులు పడతాయి. మనకు ఒక బ్యాగ్ వచ్చేసి ప్రజెంట్ మనకి 400 రూపాయలు వేసుకున్నా కానీ మనకి 92,000 రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది అనమాట. అదే మనకి స్టీల్ వచ్చేసి దగ్గర మనకి పుట్టింగులు కానించి స్లాబ్ వరకు మొత్తాన్ని మనకి 2 టన్నులు అయితే పట్టే అవకాశం ఉన్నది. మనకి ఒక టన్ను ధర వచ్చేసి 59,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకి 2 టన్నులు వచ్చేసి 1,18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చి మనకి ఇసుక కానీ మనకి రోబోస్ అండ్ కానీ మనకి టోటల్ వచ్చేసి మనకి 37 టన్నుల వరకు పట్టే అవకాశం ఉన్నది. ఇది వచ్చేసి మొత్తం మనకి 66,600 రూపాయల వరకు అయ్యే అవకాశం అన్నమాట. వచ్చేసి మనకి కంకర వచ్చేసి మనకి 20 mm 40 mm మనకి కంకర వచ్చేసి 23,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నదట. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి వచ్చేసి మనకి 100 రాయి పట్టే అవకాశం ఉన్నది. మనకి 17 రూపాయలు ఒక రాయి వేసుకున్నా కానీ 18,700 రూపాయల వరకు అయ్యే అవకాశం అనమాట. నెక్స్ట్ మన ఇటుకలు వచ్చేసి మనకి 10,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. మనం ఒక ఇటుక వచ్చి 8 రూపాయలు వేసుకున్నా కానీ మనకి ఇటుకలకి 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్లు కిటికీలు చూద్దాం. ఈ డోర్లు వచ్చేసి మనకి 3 డోర్లు 4 కిటికీలకి అదేవిధంగా బాత్రూమ్ ఇంట్లోకి వచ్చేసి మనకి 24 క్యూబిక్ ఫీట్ పడుతుంది. మనకి అది వచ్చేసి 48,000 రూపాయల వరకు కట్టికి అయ్యే అవకాశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రిక్ సామాన్లకి మనకి టోటల్ మొత్తానికి మనకి 60,000 రూపాయల వరకు అవుతుంది అనమాట. నెక్స్ట్ మన పెయింట్ మెటీరియల్ వచ్చేసి మనకి లోపల లప్పం బయట వెలివేషన్ లప్పం మనకి మొత్తం పెయింట్ మెటీరియల్ వచ్చేసి మనకి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బాత్రూమ్ టైల్స్ అదేవిధంగా ఫ్లోరింగ్ టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ మనకి గ్రానైట్ ఇది మొత్తం వచ్చేసి మనకి 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్గా మనకి మెటీరియల్ అయితే ఇవి టోటల్ వచ్చేసి మొత్తం మనకి 5,67,300 రూపాయల వరకు అవుతుంది అన్నమాట మెటీరియల్ కాస్ట్. నెక్స్ట్ మన లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సెంట్రింగ్ మేస్త్రులు ఈ కాస్ట్ చూసుకుందాం. ఈ మొత్తం మనకు వచ్చేసి వర్క్ కంప్లీట్గా మనకి మేస్త్రులు సెంట్రింగ్ వచ్చేసి మనకి చిన్న ఏరియా కాబట్టి మనకి కొంచెం కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉన్నది. మనకి ఏరియా పెద్దగా ఉంటే మనకి ఖర్చు అనేది సెంట్రింగ్ మేస్త్రులు తగ్గుతుంది. మనకి ఇది వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి మనకి 320 రూపాయలు వేసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం వచ్చేసి మనకి 1,72,800 రూపాయల వరకు సెంట్రింగ్కి మేస్త్రులకి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి పనికి గొంతులు దీనికి మనకి లెవెల్ చేయడానికి మొత్తం వచ్చేసి మనకి 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్లర్ వచ్చేసి మనకి ఈ పెద్ద బీమ్లు పుట్టింగ్లు మనకి కలిపేసుకున్నా కానీ మిల్లర్కి వచ్చేసి ఇది స్లాబ్ వేయడానికి 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ మనకి మొత్తానికి వర్క్ వచ్చేసి కంప్లీట్ కానీ 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అన్నమాట. నెక్స్ట్ వచ్చి మన టైల్స్ వర్క్కి అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి మనకు వచ్చేసి ఇది 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన కార్పెంటర్ వర్క్ మొత్తానికి మనకి కంప్లీట్ కానీ 20,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి పెయింట్ మేస్త్రికి మనకి మొత్తానికి 20,000 రూపాయలు అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా మనకి గేట్కి కానీ గెర్లకు కానీ అదేవిధంగా మనకి చిన్న సామాన్లకి లేదా ట్రాన్స్పోర్ట్కి మొత్తం వచ్చేసి మనకి 30,000 రూపాయలు మనం ఎక్స్ట్రా మనం ఉంచుకుంటే కనుక ఈ మొత్తం టోటల్ వచ్చేసి 3,29,800 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. అదేవిధంగా మనకి మెటీరియల్ వచ్చేసి 5,67,300 ఈ టోటల్ మనకు వచ్చేసి 8,97,100 రూపాయలు అయితే మనకు అవుతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 540 ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు, ఒక బిల్డింగ్కి మనకి అయ్యే ఖర్చు. ఈ కాస్ట్ అనేది మీ ఏరియాని బట్టి కూడా రేట్లు మారవచ్చు. మీకు లేబర్కి అయినా కానీ మెటీరియల్కి అయినా కానీ మీ ఏరియాని బట్టి కొంచెం కాస్ట్ అటు ఇటు కావచ్చు. ఇంతకన్నా తక్కువ అయితే మనకి అయ్యే అవకాశమే కానీ ఎక్కువైతే అయ్యే అవకాశం లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి 540 ఎస్ఎఫ్టీలో టోటల్ ఖర్చు వచ్చేసి మనకి 8,97,100 అంటే మనకి ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసి 1,661 రూపాయలు అయితే అవుతుంది అనమాట. అంటే మనకి ఏరియా మనకి తక్కువ కొంది మనకి కాస్ట్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉన్నది. అదే మనకి 100 గజాలు వేసినప్పుడు మనకి 1,600 కాస్ట్ వచ్చింది. అదేవిధంగా మనకి 60 గజాలు వేసినప్పుడు కాస్ట్ అనేది కొంచెం మనకి 60 రూపాయలు పెరిగింది అనమాట. మనకి ఇంకా ఏరియా తగ్గే కొంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఆ వీడియోతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.